ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ గురించి నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి. థ్రెడ్ బ్యాంగిల్స్ అండి ఇవి. మనకి చూస్తున్నారు కదా, ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్లోని థ్రెడ్ బ్యాంగిల్సే. అంటే మనకు నచ్చిన కలరు, నచ్చిన డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఇవి తయారు చేయించుకోవచ్చు. చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో వీటిలో కూడా చూస్తున్నాను నేను ఈ మధ్యన. థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. అయితే నేను చేయించుకున్న కలర్ ఏంటంటే సీ బ్లూ, అదేవిధంగా ఎల్లో కలర్ అండి. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను వీటిని. మనకి ఇవి కుందన్స్తో చేస్తారండి. థ్రెడ్ ఉపయోగించి వీటి మీద మనకు కుందన్స్ పెడతారు. చాలా మంచి కలర్ కాంబినేషన్ కదా ఇది. అదేవిధంగా వర్క్ కూడా చాలా నీట్గా చేశారండి. ఇది నాకు మా రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్ అండి, ఆవిడ చేశారు. నేను ఆవిడని ఎప్పుడు చూడలేదు, కాకపోతే ఆవిడ కూడా నాకు బాగా తెలిసిన ఆవిడే, కానీ చూడలేదు నేను. ఆవిడ తయారు చేసినటువంటి బ్యాంగిల్స్ చూడండి, చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా కనుక్కొని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. చాలా బాగా చేశారు. వర్క్ అయితే మాత్రం నాకు చాలా నచ్చిందండి, చాలా బాగుంది. అంటే డిజైన్ నేనే సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళు మనల్ని కన్సల్ట్ చేసినప్పుడు డిజైన్ అనేది మనల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను ఈ యొక్క డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పెట్టినప్పుడు నాకు సేమ్ అదే విధంగా నేను చెప్పిన డిజైన్నే యాజ్ ఇట్ ఈజ్ ఏమాత్రం నన్ను డిసప్పాయింట్ చేయకుండా చాలా బాగా చేసి పంపించారు. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే నేను 2 హ్యాండ్స్కి కూడా ఎక్కువ బ్యాంగిల్సే చేయించానండి. కాకపోతే ఇంకొక ఫ్రెండ్కి ఒక హాఫ్ బ్యాంగిల్స్ నేను ఇచ్చేసాను. ఇవే ఉంచుకున్నాను, ఎందుకంటే నేను మ్యాక్సిమం రిస్ట్ వాచ్ అనేది పెడుతూ ఉంటాను కదా, సింగిల్ హ్యాండ్కే నేను బ్యాంగిల్స్ వేసుకుంటాను. అందువల్ల హాఫే తీసుకున్నాను. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను డిజైన్. అది ఇలా మిడిల్లో మనకి బిగ్ బ్యాంగిల్ అనేది వస్తుంది. దీనికి మనకి మొత్తం కుందన్స్ చాలా కాస్ట్ ఉంటాయండి. ఇంకొక విషయం, ఈవిడ దగ్గర రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. నేను చూసిన చాలా పేజెస్లో రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. మీరు నచ్చిన డిజైన్ బట్టి, అంటే మనకి వాటికి ఉపయోగించే కుందన్ కాస్ట్ బట్టి ఎన్ని పడతాయన్న దాన్ని బట్టి మీకు కాస్ట్ అనేది ఉంటుంది. కానీ మ్యాక్సిమం రీజనబుల్గా చేస్తారు. అది కూడా వితిన్ 3 డేస్లోనే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి. చాలా బాగుంది వర్క్ అయితే మాత్రం. చూడండి, నేను చేయించుకున్న బ్యాంగిల్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక కంపల్సరీ ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ బ్యాంగిల్స్ నేను ఏ శారీ మీదకి చేయించానని డౌట్ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఆ శారీ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదే అండి శారీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదండి శారీ. నేను ఈ బ్యాంగిల్స్ ఈ శారీ మీద కోసం చేయించాను. ఇది మనకి ఏంటంటే బెనారస్ శారీ అండి. ఇది పైన బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది. బార్డర్లో కూడా మనకి మొత్తం వీవింగే ఉంటుందండి. శారీ అంతా కూడా లోపల వీవింగ్ నుంచే వచ్చింది. థ్రెడ్ అంతా కూడా ఈ విధంగా పైన బార్డర్ అనేది వస్తుంది. కిందనంతా కూడా మనకి మంచి ఎల్లో అండి. అంటే మీకు వీడియోలో కన్నా కొంచెం డార్క్గా ఉంది. ఎగ్జాక్ట్ కలర్ చెప్పాలంటే మనం పసుపు కలిపినప్పుడు వచ్చేటువంటి కలర్ ఉంటుంది కదండి, అలా ఉంది. అంటే ఎల్లో కలరే. కిందనేమొచ్చి మనకి బార్డర్ ఈ విధంగా బిగ్ బార్డర్ అనేది వచ్చింది. తర్వాత మనకి ఇక్కడ రౌండ్స్ వచ్చి అక్కడక్కడ చిన్న చిన్న చమ్కీలు, తర్వాత ఈ విధంగా మొత్తం మనకి వర్క్ అనేది ఇలాగ ఈ విధంగా స్టోన్స్తో వచ్చిందండి. శారీ మాత్రం చాలా బాగుంది. శారీ అంతా కూడా మంచి షైనింగ్ ఉందండి. మొత్తం బార్డర్ అంతా కూడా మనకి ఈ విధంగా చిన్న చిన్న స్టోన్స్ అనేవి వచ్చినాయి. శారీ బార్డర్ అంతా కూడా కిందన కూడా మనకి హెవీగా ఉన్నాయండి. డిజైన్ అనేది చూపిస్తాను మీకు క్లియర్గా. కింద మనకు ఈ విధంగా వస్తుంది. మొత్తం ఆ రౌండ్స్ చుట్టూ కూడా, ఆ రౌండ్స్ చుట్టూతో మనకి ఈ విధంగా స్టోన్స్ అనేవి వచ్చినాయి. కిందన కూడా మనకి ఈ టైప్లో మొత్తం స్టోన్స్ అన్నీ కూడా అంటించున్నాయి. చూడాలి వాష్ చేస్తే ఉంటాయా లేదా అని అన్నది. పళ్ళు విషయానికి వచ్చేసరికి డార్క్ ఇదే బ్లూ, ఈ సీ బ్లూలోనే మనకి ఈ విధంగా ఉందండి పళ్ళు అంతా కూడా. ఇలా పళ్ళులో కూడా మనకి లీవ్స్ లాగా వచ్చి డిజైను, దీనిలో కూడా మనకి ఫుల్ స్టోన్స్ అనేవి వచ్చినాయి. శారీ వేర్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది శారీ కలరు. అయితే ఈ శారీ ఎందుకు తీసుకున్నాను ఏంటి అన్నది మీకు చెప్తానండి లాస్ట్లో. అంటే ఈ వీడియో ఎండింగ్లో మీకు ఉంటుంది ఈ శారీ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఎందుకు తీసుకున్నాను అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇది శారీ. అయితే దీనికి బ్లౌజ్ అనేది
దీనికి బ్లౌజ్ అనేది నార్మల్గా మనకి బెనారస్ బ్లౌజే ఇచ్చారండి. బ్లౌజ్లో కూడా మొత్తం మనకి ఈ యొక్క బుటీస్ ఫ్లవర్స్తోనే మొత్తం శారీ అంతా ఉంది. బ్రొకెట్ బ్లౌజ్లా వచ్చింది మనకి. నేను దీనికి ఈ విధంగా స్టిచ్ చేయించాను. అంటే బోట్ నెక్ కాకుండా కొంచెం కిందకి మనం నెక్ పెట్టించి ఎల్లోతోనే పైపింగ్ చేయించాను. కార్నర్లో ఈ విధంగా డ్రాప్ షేప్ వచ్చే విధంగా పెట్టించి ఇక్కడ ఒక బటన్ పెట్టించానండి. బ్యాక్ సైడ్కి వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. డ్రాప్ వచ్చి పైన బటను, అదేవిధంగా కిందన హుక్సెస్ ఉంటాయి. మొత్తం మనకి ఇది ప్రిన్సెస్ కట్ అండి బ్లౌజ్ అనేది. తర్వాత నేను హ్యాండ్స్కి ఏమొచ్చి ఈ విధంగా స్టిచ్ చేయించాను. హ్యాండ్స్ ఆ డ్రాప్స్ ఫ్రంట్ సైడ్ ఏదైతే డ్రాప్ వచ్చిందో సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి డ్రాప్ వచ్చి ఇలా బటన్ వస్తుంది. 3/4 హ్యాండ్స్ పెట్టించాను. ఈ విధంగా డిజైన్ అనేది ఉంది. శారీలో వచ్చినట్టే మనకి ఈ విధంగా బార్డర్ వచ్చింది. శారీలో మనకి బ్లౌజ్కి వర్క్ ఇచ్చేసారండి. వెనకాతల ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి ఇచ్చారు. కానీ మొత్తం వెనకాతల పార్ట్ అసలు బాగాలేదు. అందువల్ల నేను మా టైలర్ ఏం చేశారంటే ఈ విధంగా సైడ్లో మనకి ఈ ఫ్లవర్ని అడ్జస్ట్ చేసి పెట్టారనమాట. మీకు కనిపిస్తుందా క్లియర్గా? కెమెరా క్యాప్చర్ చేయట్లేనట్టుంది. ఈ విధంగా స్టోన్స్ అనేవి ఈ స్టోన్ వచ్చే వర్క్ది నాకు రైట్ సైడ్ షోల్డర్ దగ్గర కిందకు వచ్చే విధంగా పెట్టారు. అయితే బ్లౌజ్ ఇంత బాగుంది అంటే ఎవరు స్టిచ్ చేశారో మీకు తెలుసు కదా, మన కౌశల్య గారే స్టిచ్ చేశారండి. ఇది బ్లౌజ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. బోత్ హ్యాండ్స్ మంచి పర్ఫెక్ట్ ఫిట్తో స్టిచ్ చేశారు. చాలా బాగుంది బ్లౌజ్ అయితే. ఇది శారీ యొక్క డీటెయిల్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నేను మంచి శారీ ఉంది, అదేవిధంగా బ్యాంగిల్స్ ఉన్నాయి. దీనికి మనకి సెట్ అయ్యే నెక్ పీస్ కూడా ఉండాలి కదా. మనం మంచి ఫంక్షన్కి వెళ్ళాలి, అందరిలో స్పెషల్గా కనిపించాలంటే మంచి నెక్ పీస్ కూడా దీనికి తోడైతే బాగుంటుంది. అది కూడా నేను తెప్పించాను. అది కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం జ్యువెలరీ పార్ట్ అనేది చూసేద్దాం. జ్యువెలరీ అనేది నేను ఆన్లైన్లో తెప్పించానండి. మనకి ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. అయితే ఆన్లైన్ పేజ్ ఏంటంటే ఈ పేజ్ వాళ్ళ పేరు గ్లోయింగ్ ఫ్యాషన్స్ అండి. భవ్య గారు చాలా మంచి కస్టమర్ రిసీవింగ్ అండి. నేను జస్ట్ ఒక్కసారి ఎవరితో మాట్లాడాను, చాలా మంచి ఫ్రెండ్లీ అయిపోయారు ఆవిడ. అయితే వీళ్ళ దగ్గర అంటే మనకి డిఫరెంట్గా అంటే మనకి సీజెడ్ కానీ లేదనుకుంటే మ్యాట్ ఫినిష్ ఇలాంటి జ్యువెలరీ కాకుండా కొంచెం డిఫరెంట్ జ్యువెలరీ అంటే మనకి అవుట్ఫిట్స్ మీద, అదేవిధంగా లాంగ్ ఫ్రాక్స్ మీదకి, చుడీదార్స్ మీదకి డిఫరెంట్గా కనిపించాలి, ఆఫీస్ వేర్కి కూడా శారీస్ మీద కావాలి మంచి జ్యువెలరీ అనుకుంటే కనుక ది బెస్ట్ పేజ్ అండి. చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు ప్రాపర్ తిరుపతి, ప్రజెంట్ వీళ్ళు ఉంటుంది మాత్రం కర్ణాటక అండి. ఈవిడ దగ్గర కూడా చాలా బాగున్నాయి జ్యువెలరీ. అయితే ఇప్పుడు నేను ఈ శారీ మీదకి నేను తీసుకున్న జ్యువెలరీ ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఈ బ్లూ కలర్ తీసుకున్నాను. అంటే మనకి శారీలో బార్డర్ బ్లూ వచ్చింది కదా, అందువల్ల నేను ఈ బ్లూకి తీసుకున్నాను. స్టోన్ అయితే మాత్రం చాలా బాగుందండి. అంటే మీకు దీని కాస్ట్ కూడా చాలా తక్కువే, 350. ఏంటి 350కి ఇలా ఉంది, ఎన్నాళ్ళు వస్తుంది మనీ కానీ మీకు డౌట్ రావచ్చు. అలాంటిది ఏమీ లేదండి. ఇవే షాప్స్కి వెళ్తే మనకి మ్యాక్సిమం 800 అబోనే ఉంటాయి. అయితే అందువల్ల వీళ్ళు మనకి హోల్సేల్ ప్రైజెస్కే ఇచ్చారండి. బిలో 500 కనుక మీరు అబవ్ 500 మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. కర్ణాటక అయినా సరే నేను బుక్ చేసిన 3 డేస్కి మండే బుక్ చేశాను, నాకు వెన్స్డే కల్లా వచ్చేసింది. పెట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. అంటే ఇంకా మనం ఇది పెట్టుకుంటే జస్ట్ ఇది ఒక్కటే పెట్టుకోవాలి, ఇంకా బ్లాక్ బీడ్స్ కానీ ఇలాంటివి ఏమి వేసినా సరే బాగోదు. దీని లుక్ పోతుంది. నేను జస్ట్ మామూలుగా ఇలా చూపిస్తున్నాను. ఆబ్వియస్లీ అనుకోకుండా నా శారీకి కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఈ కలరు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. చూడాలి నేను ఇది పెడతానా లేకపోతే గోల్డ్ జ్యువెలరీ పెడతానా అన్నది అప్పుడు నా మూడ్ బట్టి ఉంటుంది. ఏది సెట్ అయితే అది నేను పెట్టుకుంటాను. అయితే దీని మీద నాకు ఇయర్ రింగ్స్ అనేవి ఈ విధంగా వచ్చినాయి. చూడండి, ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్ సెట్ ఏ విధంగా ఉందో అలాగే డ్రాప్స్ లాగా ఇయర్ రింగ్స్ అనేవి వచ్చినాయి. చూడండి, క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. మనకి స్టోన్ అనేది చాలా బాగా షైన్ అవుతుంది. చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా నేను వాళ్ళ దగ్గర పర్చేస్ చేశాను. అంటే నేను ఒక గ్రీన్ అండ్ పర్పుల్ శారీ ఒకటి తీసుకున్నాను. దాని మీదకి సెట్ అవుతాయి కదా అని చెప్పి తీసుకున్నాను. లైట్ పర్పుల్ అండి, మీకు పింకిష్లో కనిపిస్తున్నాయేమో కానీ ఇదైతే పర్పుల్ కలరు. ఇవి తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి మనకి వెస్ట్రన్ వేర్ మీదకి, జీన్స్ మీదకి, లాంగ్ ఫ్రాక్స్ మీద పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ విధంగా ఫ్రెండ్స్, భవ్య గారి డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వీళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, రీసెంట్గా పెట్టారు. ఒక 3-4 మంత్స్ అవుతుంది. మీరు అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ మీకు అప్డేట్స్ పంపిస్తారు. మీకు నచ్చిన జ్యువెలరీని హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ జ్యువెలరీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి.
వీడియో రన్ అవుతూ ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. ఇది మనకి ఫుల్ డే వ్లాగ్ అండి. మార్నింగే మంచి కాఫీ తీసుకున్నట్లయితే డే అంతా సూపర్బ్గా ఉంటుంది కదా. అయితే ఇప్పుడు నేను మీకు ఒక న్యాచురల్స్ వాళ్ళది డీ-ట్యాన్ ప్యాక్ ఎలా యూస్ చేయాలనేది చూపిస్తానండి మీకు. అంటే మనకి సన్లో ఎక్స్పోజ్ అవడం వల్ల మన స్కిన్ అనేది కొంచెం ట్యాన్ అవుతూ ఉంటుంది కదా, ఇలా అరౌండ్ మూతి చుట్టూ, అదేవిధంగా ఈ ఐస్ కిందన కొంతమందికి అయితే అక్కడక్కడ తెల్లగా ఉండి మిగతా అంతా కొంచెం ట్యాన్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఈ ప్యాక్ అనేది బాగా యూజ్ అవుతుంది. అయితే దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి అన్నది నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా, అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. ఇది ఒకవేళ నార్మల్ స్కిన్ అనుకుంటే కనుక నార్మల్ స్కిన్ లేదా కొంచెం ఆయిలీగా కాంబినేషన్ స్కిన్ అయితే కనుక ఇందులో మీరు రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. లేదు మీది ఆయిల్ స్కిన్ అయితే కనుక ఆరెంజ్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. అయితే నాది కాంబినేషన్ స్కిన్, అందువల్ల నేను రోజ్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. మాత్రమే, ఎక్కువ అవసరం లేదు. 4 to 5 డ్రాప్స్ అనేవి రోజ్ వాటర్ అనేది యాడ్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. వాటర్తో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ మీద అప్లై చేయాలి. అయితే ఫేస్ మీద అప్లై చేసేటప్పుడు ఒకసారి సోప్ పెట్టి ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి. ఇలా బ్రష్ ఉన్నట్లయితే బ్రష్తో వేసుకోండి, బ్రష్ లేకపోతే డైరెక్ట్గా మీరు హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు. అయితే అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలాగా పైకి అప్వర్డ్ డైరెక్షన్లో మీరు అప్లై చేసుకోండి ఇది అనేది. అయితే ముందుగా కూడా ఏ క్రీమ్ అయినా సరే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది చేయండి. చేయడం వల్ల మీకు ఏమైనా ఇరిటేటింగ్గా అనిపించేటప్పుడు మీరు అది మళ్ళీ వాష్ చేసేసుకోవచ్చు. మీకు ఇరిటేటింగ్గా కానీ లేదు కొంచెం మంటగా ఉన్నట్లయితే వెంటనే క్లీన్ చేసేసుకోండి. మ్యాక్సిమం అన్ని స్కిన్స్కి ఇది బాగానే సూట్ అవుతుంది. అయితే ఇది నేను అప్లై చేశాను కదా, 10 to 15 మినిట్స్ పాటు ఇది మనకి డ్రై అవ్వడానికి టైం ఉంటుంది కదా. ఈ లోపు నేను టిఫిన్ అనేది తీసుకుంటాను. అయితే టిఫిన్ కోసం ఇక్కడ దోశలు, అదేవిధంగా గారెలు అనేది చేసాము ఈరోజు. టమాటీ చట్నీ విత్ కోకోనట్తో పాటు కోకోనట్ చట్నీ కూడా రెడీ చేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నా వాయిస్ అనేది కొంచెం ఇగ్నోర్ చేయండి. ఈ రోజుకి నాకు కొంచెం కోల్డ్ అనేది వచ్చింది, అందువల్ల నా వాయిస్ అనేది క్లారిటీ లేదు. అయితే ఇక్కడ నాకు డ్రై అయిపోయిందండి. నేను కొంచెం నా హ్యాండ్స్ని వెట్ చేసుకొని సర్క్యులర్ మోషన్లో మనకి మసాజ్లో ఏవైతే స్ట్రోక్స్ అవి ఇస్తామో అదేవిధంగా కొంచెం చిన్న మసాజ్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. కోల్డ్ వాటర్తో, నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఫేషియల్ చేసుకునే ముందు కూడా ఈ యొక్క డీ-ట్యాన్ ప్యాక్ అనేది యూస్ చేసిన తర్వాత ఫేషియల్ చేసుకున్నట్లయితే గ్లో అయితే చాలా బాగుంటుంది. మనకి 1 వీక్ అనేది కంపల్సరీ అదే గ్లో అనేది ఉంటుంది. ఈ డీ-ట్యాన్ ప్యాక్ అనేది మంత్లీ 2 టైమ్స్ యూస్ చేయండి. ఇది రెగ్యులర్గా మనం యూస్ చేయడం వల్ల మనకి సన్ ట్యాన్ వల్ల వచ్చేటువంటి డార్క్నెస్ ఏది ఉందో అది అనేది క్లియర్ అయిపోతుంది. చాలా బాగా పనిచేస్తుందండి ఈ ప్యాక్ అనేది. అస్సలు మర్చిపోకుండా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది, అందువల్ల నేను రెడీ అవుతున్నాను. అయితే ఎవరిది ఫంక్షన్ ఏంటన్న డీటెయిల్స్ నేను మీకు ఫర్దర్గా చెప్తానండి. వీడియో రన్ అవుతూ ఉంటుంది, చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని తయారైన తర్వాత కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, నేను ఫంక్షన్కి అది బయలుదేరుతున్నానండి. అయితే ఇదే శారీ కట్టుకోవడానికి ఏంటి రీజన్ అని అనేది మీకు చెప్తానన్నాను కదా. ఇప్పుడు ఏ ఫంక్షన్కి అయితే నేను అటెండ్ అవుతున్నానో తనే నాకు ప్రజెంట్ చేసిన శారీ అండి ఇది. అందువల్ల ఈ శారీ అనేది కట్టుకున్నాను. తను కూడా సేమ్ ఇలాంటి శారీయే తీసుకుంది, అది కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. అయితే నేను తీసుకున్న జ్యువెలరీ పెట్టుకోలేదు, ఎందుకంటే పాప అన్నది శారీ చూస్తే ట్రెడిషనల్గా ఉంది, ఆ సెట్ అనేది దీనికి మీకు సెట్ అవ్వదు వద్దని చెప్తే సరే అని చెప్పి నేను తీసేసాను. ఇలా సింపుల్గా ఇయర్ రింగ్స్ అవి పెట్టేసుకున్నాను, సైన్ ఫ్లవర్స్ అవి పెట్టాను. ఇంతేనండి లుక్. అయితే మేము ఫంక్షన్కి వెళ్తున్నాం, అక్కడ కూడా నేను వీడియో అనేది షేర్ చేస్తాను చూడండి. మీకు ఎక్కడ బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము ఈ యొక్క ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. ఇది ఎక్కడంటే అక్కైపాలెం 80 ఫీట్ రోడ్లో వేదిక కళ్యాణ మండపం అండి. అక్కడికి వచ్చాము. అయితే ఇందాక నుంచి మీరు మంచి సస్పెన్స్లో ఉన్నారు కదా, ఎవరి ఫంక్షనా ఏంటి అని అన్నది. ఇది నా ఫ్రెండ్ దేవి వాళ్ళ అమ్మాయి రాజీ ఫంక్షన్ అండి. తన ఫంక్షన్ కోసం ఇక్కడికి వచ్చాము. తన పిక్స్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను చూడండి లాస్ట్లో. అయితే ఇక్కడ మేము అలా కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. నా పక్కన కూర్చుంది మా సోను, ఆ తర్వాత కూర్చుని ఇద్దరు కూడా మా కో సిస్టర్స్ అండి. ఆల్రెడీ మా దీక్ష తెలుసు కదా మీకు, ఆల్రెడీ నేను ముందు వీడియోలో మీకు తన గురించి చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫంక్షన్ హాల్ అంతా కూడా మొత్తం గెస్టులతో నిండిపోయింది, చాలా హడావిడిగా ఉంది.
నేను వీడియో అయితే మాత్రం ఎక్కువగా షూట్ చేయలేదండి. ఎందుకంటే మనం వీడియో షూట్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరి అటెన్షన్ నా మీదే ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. అందువల్ల నేను వీడియో అనేది చాలా కొద్దిగా మాత్రమే నేను షూట్ చేశానండి మీతో షేర్ చేయడం కోసం. అయితే దీని ముందు వీడియోలో నేను గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ చేశాను కదా, ఆ ఇయర్ రింగ్స్ మా రాజు కోసమే తీసుకున్నానండి. తనకు నచ్చుతాయి లేదో చూడాలి. ఇదిగోండి నా ఫ్రెండు దేవి, చూసారా మా ఇద్దరు శారీస్ కూడా ఒకటే. సెలెక్ట్ చేసింది నేనే, బిల్ పే చేసింది మాత్రం తనే. శారీస్ మాత్రం చాలా బాగున్నాయి. చాలామంది అడిగారు చాలా బాగున్నాయి అని చెప్పి శారీస్ రెండు కూడా. ఇక్కడ మేము కొన్ని పిక్స్ అవి తీసుకున్నాము. ఆ తర్వాత లంచ్ అది చేసేసి 3 వరకు ఉండి 3 తర్వాత మేము రిటర్న్ అయిపోయామండి. మీకోసం వీడియో అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియోస్ అవి వాచ్ చేస్తూ ఉండండి. మీకు రెమెడీసు, అదేవిధంగా రెసిపీసు, ఇలా కొన్ని అవుట్డోర్ వీడియోస్ కూడా ఉంటాయండి. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. కొన్ని బ్యూటీ టిప్స్, అదేవిధంగా కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ వల్ల మీకు ఎంతో కొంచెం ఉపయోగం అనేది ఉంటుంది. మిమ్మల్ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఇదంతా కూడా మా గ్యాంగ్ అండి. మా తోటికోడళ్ళు, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మేమందరం కూడా ఈ విధంగా ఫోటో అది తీసుకున్నాం. మా హస్బెండ్ ఎక్కడో ఉన్నారు ఈ హడావిడిలో. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కూడా పిక్స్ అనేవి తీసుకున్నాము. యాడ్ చేస్తాను, అవి కూడా చూడండి. మొత్తం డెకరేషన్ థీము, అదేవిధంగా భోజనాలు మొత్తం అన్నీ చాలా చాలా బాగున్నాయండి. చాలా గ్రాండ్గా చేశారు ఫంక్షన్ అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మరో కొత్త వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.